ఇక మనము నిన్నటి వీడియోలో 20 బిట్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేశాము. మిగిలిన బిట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే ప్రాక్టీస్ అయితే చేద్దాము. ఇది సమాస పరిచ్ఛేదానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అండి. సమాస పరిచ్ఛేదంలో సూత్రాలు, ఉదాహరణలు కూడా నేను ముందు వీడియోలో అయితే చెప్పాను. హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సమాస పరిచ్ఛేదానికి సంబంధించిన బిట్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేద్దాము. ఆల్రెడీ ముందు సంజ్ఞా పరిచ్ఛేదము, సంధి పరిచ్ఛేదం, ఐచ్ఛిక పరిచ్ఛేదము, సమాస పరిచ్ఛేదానికి సంబంధించి సూత్రాలు, వాటి యొక్క బిట్స్ ప్రాక్టీస్ అయితే చేశాము. ఈ సమాస పరిచ్ఛేదంలో మనం 20 బిట్స్ అయితే ముందు పార్ట్ 1లో అయితే నేర్చుకోవడం అయితే జరిగింది. మిగతా బిట్స్ అనేటివి దీంట్లో అయితే ప్రాక్టీస్ అయితే చేద్దాము. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. టెట్, డిఎస్సి, నెట్, జేఎల్, డిఎల్కి సంబంధించిన అన్ని వీడియోస్, నోటిఫికేషన్స్, సిలబస్, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తెలుగుకు సంబంధించిన కంటెంట్ అంతా ఛానల్లో ఉంది. ఛానల్లో చూడండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ అయితే చేయండి. ఇక బిట్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేద్దాము. చల్లని కాంతి గల చంద్రుడు అనే అర్థం వచ్చే చల్లని వెలుగు పదం యొక్క ఈ సమాసానికి చెందింది. ఇక్కడ చల్లని వెలుగు అనేది మనకి ఎవరిస్తాడు? చంద్రుడు ఇస్తారు కాబట్టి మనకి చల్లని వెలుగుని చంద్రుడు అని కూడా ఉపయోగిస్తాము. బహువ్రీహి సమాసానికి సంబంధించింది. కర్మధారయంలోని విశేషణం స్థానంలో సంఖ్య వస్తే అది ద్విగు అయితే అందులో ద్విగు అనేది ఏంటి? ద్విగు అనేది ఇందులో మనకిక్కడ ముక్కంటి అనేది బహువ్రీహి సమాసము. ముల్లోకాలు, 3 లోకాలు ఇవి జిగు సమాసం కిందకొస్తాయి. సప్తద్వీపములు, చతుర్విధాలు, ఇక్కడ మనకి కానిదేది అనేది ఇచ్చారు. ఈ 3 అనేటివి మనకి ద్వంద్వ సమాసం కిందకొస్తాయి. ముక్కంటి అనేది ఒకటే బహువ్రీహి సమాసం కాబట్టి దీన్ని కానిది అన్నారు కాబట్టి ముక్కంటి గుర్తించాలి. క్రింది ద్వంద్వ సమాస పదాలలో అసాధు రూపాలు ఏమిటి? మనకి సాధు రూపాలు, అసాధు రూపాలు అని ఉన్నాయి. సాధు రూపాలు తల్లి, తండ్రులు, కూర, గాయలు, మగడును, బిడ్డను, ఊరు, వల్లెలు. ఊరు, వల్లెలు అని అన్నప్పుడు ఊరు, పల్లెలు అనేది మనము ఉపయోగిస్తాం. కాబట్టి ఇవి రెండు ఒకే పదంగా మనం ఉపయోగించవచ్చు. మగడును, బిడ్డలను, మగడును, బిడ్డలను అని మనము ఉపయోగించం కాబట్టి ఇది సరైన సమాధానం. అసాధు రూపం అంటే ఇది. ఆ కన్య, అక్కన్య అనేది కా అనే వర్ణము అనేది మనకి ద్విత్వము. ద్వంద్వ సమాసంలో మనకి పరపదంలో ఉన్నటువంటి కా ఏమవుతుంది? ద్విత్వము అవుతుంది. పూర్వపదములో ఉన్నటువంటి దీర్ఘం ఏమవుతుంది? హ్రస్వం అవుతుందని నేర్చుకున్నాం కదా. పూచన్ గలువలులోనే నాకు గావొత్తు వర్ణము అనేది ఏంటి? ఇది నాకు గావొత్తు వచ్చింది. ఇదేమో వాక్యము? సంయుక్త వాక్యము. సంయుక్త వాక్యము సంశ్లేష వాక్యమా? సంశ్లేష వాక్యము అనేది ఇక్కడ ఇచ్చారు. ఇది ఒకసారి అయితే చెక్ చేయండి. సంయుక్తము, సంశ్లేషము, ద్విత్వము, అసంయుక్తము. ఇక్కడ ద్విత్వము అంటే ఏ హల్లుకి అదే హల్లు ఉంటే దాన్ని ద్విత్వము అంటాం. సంయుక్తము అంటే పద్మ, చంద్రుడు. సంశ్లేషము అని అంటే సంశ్లేషము అని అంటే చేనె డక్కులు. చేనె చేసే నడక్కులు. నాకు ఏ ఒత్తు వచ్చిందండి? ఇక్కడ మనకి డా అనేది వచ్చింది. అసంయుక్తము అంటే కమల, జానకి. అంటే వీటికి అస్సలకి ఏ ఒత్తులు అనేది రావు. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్.
నాము, వాము, ప్రేము, అమ్ము, ఎమ్ము అనేది నయ్యాదులు. కనుము, ఇనుము, ఉడుము, జనుము, మినుము అనేది కనుయాదులు. ఇవి 2 కరెక్ట్ సమాధానాలే. ఆ క్వా, ఈ కీ అనేటివి ఇక్కడ చూద్దాము. ఇది సరైన సమాధానం. అలరుబోడి, ప్రూబోడి అనే శ్రీసమ పదాలలో పోడి అనే పదం ఏమిటి? మేనుకు ఆదేశంగా వచ్చింది అలరు ప్లస్ మేను, అలరు బోడి అనేది. ద్విగుణకు ప్రాయికంబుగా ఏకవచనం రాగా ఏర్పడే రూపం ఏమిటి? ముత్రోవ. భృత్యాన్ని రక్షించిన రాముడు ఇందులో రక్షించిన అనేది ఏమిటి? భృత్యుని రక్షించిన రాముడు ఇందులో రక్షించిన అనే పదం ఏమిటి? ధాతు విశేషణమా, క్రియా విశేషణమా, క్రియా విశేషణమా, కర్తృవాచకమా? ఇక్కడ ధాతు విశేషణం. సీత కర్ర చేత కుక్కను కొట్టెను ఇందులో చేత అనేది ఏమిటి? తృతీయ తత్పురుష కిందకైతే వస్తుంది. చేత అనేది మనకి తృతీయ తత్పురుషగా వచ్చింది. సీత కొరకు పుస్తకము నిచ్చిన టీచరు. ఈ వాక్యంలో కొరకు అనేది చతుర్థి తత్పురుష సమాసము. ఇక్కడ సంప్రదానార్థంలో వచ్చిన చతుర్థి, సంప్రదానార్థంలో వచ్చినటువంటి చతుర్థిగా గుర్తించాలి. అపాదాన కారకము పొందే విభక్తి ఏమిటి? అపాదాన కారకము అని. అపాదాన కారకము అంటే పంచమి. ఆ చోటున నివసించాము ఇందులోని సప్తమి విభక్తి ప్రత్యయం ఏమిటి? సప్తమి. అందు అనేది వస్తుంది కదా, అందు అనేది మనకి సప్తమి విభక్తి కిందకు వస్తుంది. ఆధారము అధికరణము కారకం చేత వచ్చేది. ఆధారము అధికరణము కారకం చేత వచ్చేది సప్తమి విభక్తి ప్రత్యయము. అచ్చోటు అచ్చోట అనే పదాలలో కనిపించే ఐచ్ఛిక హస్వం ఏమిటి? ఐచ్ఛిక హస్వం. ఆ అనేది ఐచ్ఛిక హస్వము. మనకి ఇంతటితోటైతే సమాస పరిచ్ఛేదంలో ఉన్నటువంటి బిట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాము. ఈ బిట్స్ అనేటివి టూ వీడియోస్గా చేశాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ అయితే చేయండి. బాల వ్యాకరణం మొత్తము కంప్లీట్ అయితే అయిపోయింది. డిఎస్సికి ఉన్న సిలబస్లో మనకి ఉన్న 4 పరిచ్ఛేదాల గురించి మనం సూత్రాలు, ఉదాహరణలు ప్లస్ బిట్స్ ప్రాక్టీస్ అయితే చేశాము. ఇక చందో దర్పణం నేర్చుకుందాము. చందో దర్పణం నేర్చుకున్న తర్వాత ప్రాసలు, ఎత్తుల గురించి కూడా నేర్చుకుందాము. ఈ టాపిక్స్ అనేటివి అన్నీ మనకి తెలుగు అకాడమీ బుక్లలో అయితే ఉండవు కాబట్టి ఇవి అయితే చెప్పమని అయితే చాలామంది అయితే అడిగారు. అందుకనే నేను ఈ వ్యాకరణాన్ని అయితే ఫస్ట్ అయితే కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. కంప్లీట్ అయితే చేసేసాను. ఇక చందో దర్పణం గురించి అయితే మళ్ళీ నెక్స్ట్ అయితే చూద్దాము. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే బాల వ్యాకరణం అడిగారు కాబట్టి బాల వ్యాకరణం అయితే కంప్లీట్ అయితే చేశాను. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో అడగండి. మీరు మనకి భావకవిత్వము, నన్నయ్య యుగము ఇవి కూడా ఉన్నాయి కదా, ప్రబంధ యుగము ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ వీడియోస్ చేయమంటారా లేకపోతే చంద్రదర్పణం చెప్పమంటారా? మీరు అనేది కామెంట్ చేస్తే దానికి తగ్గట్టు నేను వీడియోస్ అనేది అప్లోడ్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. డిఎస్సి టెట్కి సంబంధించిన వీడియోస్ అన్ని ఛానల్లో ఉన్నాయి. ఫస్ట్ అయితే చూడండి. బుక్స్ గురించి కూడా మీరు బుక్స్ చాలామంది అయితే అడుగుతున్నారు. బుక్స్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఆ బుక్స్ అయితే మీరు కొనుక్కోండి, చదువుకోండి. డిఎస్సికి, సెట్కి, నెట్కి, టెట్కి సంబంధించిన బుక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ప్లస్ ఫ్లిప్కార్ట్లో కొన్ని బుక్స్ అయితే నేను షాపింగ్ యాప్లో కూడా పెడుతున్నాను. అవి కూడా చూడండి. చాలామంది అయితే పర్చేజ్ అయితే చేస్తున్నారు. మీరు కూడా ఎవరైనా బుక్స్ లేకపోతే బుక్స్ కూడా కొనుక్కోండి. థ్యాంక్ యూ.